నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, దివంగత నేత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవరాలు. ప్రస్తుతం మెట్టినింట వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తెగా ఆమెకు క్రేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ను పెళ్లి చేసుకోవడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. నందమూరి నారా కుటుంబాల మధ్య బంధం మరింత పెరిగింది. అయితే నందమూరి నారా కుటుంబాల మధ్య ఇంకా అంతరం ఉంది. ఆ అంతరం ఎప్పుడు పూడుతుందో చెప్పలేం. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నారావారి చేతుల్లో ఉంది. నందమూరి కుటుంబం నుంచి గతంలో హరికృష్ణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. హరికృష్ణ, పురంధరేశ్వరి కుటుంబాలతో నారా కుటుంబానికి వైరం ఉంది. అదే సమయంలో చంద్రబాబుతో వియ్యమందుకున్నారు నందమూరి కుటుంబీకుడు బాలకృష్ణ. సో నారా నందమూరి బంధం అలాగే కొనసాగుతోంది. ఇదంతా చరిత్ర. మరి భవిష్యత్తు? ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. భావి ముఖ్యమంత్రి ఆయనేనని పార్టీ శ్రేణులన్నీ భావిస్తున్నాయి. మరి నందమూరి కుటుంబీకులు ఊరుకుంటారా? ఇప్పటికే హరికృష్ణ తమకు అధికారం ఇవ్వలేదని అలకబూనారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పార్టీ వైపు చూసే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. అయితే చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్కేనని మెజారిటీ వర్గాల మాట. అదే సమయంలో బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వస్తోంది. కానీ రాజకీయం అంత ఆషామాషి కాదు. ఎంతో చాకచక్యం ఉండాలి. చంద్రబాబులాగా వ్యూహ చతురత ఉండాలి. కానీ మామ అల్లుళ్ళు బాలయ్య, లోకేష్కి అవి అంతగా లేవనేది స్వయంగా పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి తెలుగుదేశం పార్టీ భావి నేత ఎవరు? నారా బ్రాహ్మణి. అవును, బాలయ్య కుమార్తె. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి తెలుగుదేశం పార్టీకి ఆశాదీపం. బ్రాహ్మణి బాగా చదువుకున్న అమ్మాయి, తెలివైనదిగా పేరుంది. అంతేకాక బ్రాహ్మణి చరిష్మా పార్టీ కేడర్ను సమర్థంగా నడపగలదనే ధీమా. పైగా పాలిటిక్స్ పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ప్రజా బాహుళ్యంలోకి పెద్దగా రాకపోయినా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం బ్రాహ్మణి నైజం. హెరిటేజ్ను లాభాల బాటలోకి తీసుకొచ్చి ఇండియాలోని టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిపిన ఘనత బ్రాహ్మణిదే. అదే సమయంలో రాజకీయాలపై కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువ. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆరా తీస్తుంది. తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. కాస్త అనుభవం వస్తే తన వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసే సత్తా బ్రాహ్మణికి ఉంది. ఇక బ్రాహ్మణి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం నందమూరి నారా కుటుంబాలను మరింత దగ్గర చేస్తుందనేది కొందరి అంచనా. ఇప్పుడు నారా కుటుంబానికి దూరంగా ఉన్నవారు కూడా బ్రాహ్మణి రాకను స్వాగతిస్తారనే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ మనవరాలిగా, ఆడపడుచు బిడ్డగా నందమూరి కుటుంబ సభ్యులందరికీ బ్రాహ్మణి అంటే చాలా ఇష్టం. ఇదే ఆదరాభిమానాలు మునుముందు కూడా కొనసాగుతాయనేది నమ్మకం. మరి బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు? ఆమె జాతకాన్ని బట్టి వచ్చే ఏడాది ఆమె పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందని సమాచారం. ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి పరాంకుశం బ్రాహ్మణి వచ్చే ఏడాది విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని చెప్పారు. ఆమెకు రాజయోగం ఉందని నిర్ధారించారు. గతంలో కూడా కొంతమంది బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం ఖాయమని అంచనా వేశారు. అదే నిజమైతే తెలుగుదేశం పార్టీకి మరో స్టార్ ఐకాన్ లభించినట్లే, పార్టీని మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లినట్లే. యోయో న్యూస్, అమరావతి.